అందుకని ఈ గుడిని శుభ్రంగా చూసుకునేవాళ్ళు, ఇక్కడ నిత్యము పసుపు కుంకుమ తీసుకొచ్చి సమర్పణ చేసేవాళ్ళు, పూలు తీసుకొచ్చి సమర్పణ చేసేవారు, పాలు తీసుకొచ్చి సమర్పణ చేసేవాళ్ళు అందరూ కూడా చాలా ముఖ్యమైన వాళ్ళు. అందుకని అందరి తరఫున ఈ అమ్మవారికి ఒక సేవారూపంగా ఈ కుంభాభిషేకం అనేది జరగబోతున్నది. దీంట్లో దుర్లభ, దుర్గమ, దుర్గా అది సరి కోటలో ఉంటుంది, మన కవచంగా ఉంటుంది. సరే అమ్మవారు కవచంగా ఉండి దానివల్ల మనకు ఫలితం ఏమి, లాభం ఏమి, ప్రాఫిట్ ఏమి, మనకి ప్రయోజనం ఏమి అంటే దుఃఖహంత్రి. మనలో దుఃఖం ఉంది, శరీరంలో దుఃఖం ఉంటుంది. తలకాయ నొప్పి, జ్వరము, కఫము, పిత్తము, శ్లేష్మం, ఇలాంటి శరీరంలో కొన్ని కష్టాలు ఉంటాయి. మనస్సులో కొన్ని కష్టాలు ఉంటాయి. శరీరంలో ఉండే కష్టానికి వ్యాధి అని పేరు. మనస్సులో ఉండే కష్టాలు సందేహము. ఏదో సందేహం 30 సంవత్సరాలు 20 సంవత్సరాలైనా నన్ను అర్థం చేసుకోవడం లేదంటే ఆయన అంటారు, లేదు నన్ను సరిగ్గా ఏదో ఉంటాయి కదా. సంసార జీవితం అంటే ఏదో మనస్తాపం అంటారు. బయట ఎండాకాలంలో ఉండే తాపం అనేది వేరు. విజయవాడ, తిరుచినాపల్లి, వేలూరు, ఢిల్లీ, కాశీ అన్ని చోట్ల ఉండే తాపం అనేది వేరు. మనస్సులో ఉండే తాపం అనేది వేరు. అలా మనస్సులో తాపం ఏముంటుందో భయము, సందేహము, ఇలాంటి కష్టాలు లేకుండా ఉండాలంటే ఆది అనేది లేకుండా ఉండాలి. ఆది వ్యాధి గల ఆంజనేయ స్వామి ఉంటారు. అలా అమ్మవారు మన మనసులో ఉండే దుఃఖము, శరీరంలో ఉండే అనారోగ్యము, క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి మంచిదే. అలా ఇక్కడ దుఃఖహంత్రి, మనసులో ఉండే తాపం, శరీరంలో ఉండే అనారోగ్యం, వీధి బాధలన్నీ కూడా తొలగించి ఏం వస్తుంది మనకి? సుఖప్రద. దుఃఖహంత్రి సుఖప్రద. సుఖం అనేది కలుగుతుంది. మానవ జీవితంలో సుఖం అనేది ఉండాలి. మంచి నిద్ర ఉండాలి, మంచి మేలుకో ఉండాలి, రెండు ఉండాలి. నేర్చుకోవాలి, నిద్రపోవాలి, రెండు ఉండాలి సంసార చక్రం. అలా సుఖం అనేది మనస్సులో కానీ శరీరంలో కానీ అన్ని సౌఖ్యం కలగటానికి ఈ చైతన్యాన్ని మనం అప్పుడప్పుడు మనం సశక్తీకరణ అంటారు. అలా 12 సంవత్సరాలకు ఒక తూలి ఈ కుంభాభిషేకం అనే దాన్ని చేయాలి. ఈ కుంభాభిషేకం అనేది ఉత్తర దేశంలో కుంభమేళ అని పేరుతో ఉంటుంది. నది అనే దాంట్లో ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి. 12 సంవత్సరానికి ఒక తూలి పుష్కరాలు జరుగుతాయి. అలా ప్రతి గుడిలో కూడా విఘ్నేశ్వర గుడి కానీ, శివాలయం కానీ, అమ్మవారి గుడిలో 12 సంవత్సరానికి ఒక పర్యాయము ఈ మంత్రశక్తి ద్వారా అనేక తీర్థాలని మనం పుణ్యతీర్థం నుంచి తీసుకొచ్చి ఇప్పుడు ఈ కుంభాభిషేకం కోసం 108 పుణ్యతీర్థాలని ఇక్కడ సేకరణ చేసి మంచిగా యాగశాల పూజలో అన్ని నది దేవతలకి పూజ చేస్తూ వివిధ శాస్త్ర ప్రకారము ఆవాహనం చేసి ఆ తీర్థ దీంట్లో దేవత ఆవాహనం చేసి ఇప్పుడు రేపు ఎల్లుండి పూజలన్నీ చేసి 9:30 ప్రాంతంలో ఆదివారం రోజు భాను శక్తి ఆ మంచి ముహూర్తంలో ఇక్కడ మహాకుంభాభిషేకం అనేది చేయబోతున్నారు. ఇదివరకే 1999లో అప్పుడు జుజ్జూరి ఆటలు వారు చేత మన జయేంద్ర సరస్వతి స్వామి వారు ఇక్కడే చేసి వారితో పాటు మనం కూడా వచ్చామప్పుడు ఇక్కడే విడుదల చేశాము కనకదుర్గ గుడిలో. అప్పుడు మంచి హోమాలు అభిషేకాలని చేశారు. అలా 215 ఇప్పుడు ఆ ప్రాంతంలో చేశారు. ఇప్పుడు కొత్త రాజ్యం కింద ఆంధ్రప్రదేశ్ అని ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రప్రథమంగా ఇక్కడ ఈ ఉత్సవ రూపంగా
ఈ కొత్త రాజధాని కొత్త రాజ్యాన్ని వచ్చిన తర్వాత ఇక్కడ ఈ రాజధానికి ముఖ్యమైన అమ్మవారి కింద అమ్మవారి రూపంలో కనకదుర్గ అమ్మవారు దేవస్థానం ఉంది కనుక రాజ్యం అన్నిటికీ కూడా సుఖము శాంతి భద్రత వికాసం కలగాలి అని ఒక మంచి ఉద్దేశంతో సత్సంకల్పంతో రాబోయే ఈ గోదావరి పుష్కరం కానీ కృష్ణా పుష్కరం కానీ ఇవన్నీ కూడా నిర్విఘ్నంగా మంచిగా జరగాలి అని అమ్మవారి దయతో ఇవన్నీ మంచిగా జరగాలని ముందు ఇంటిలో ఏదైనా మంచి జరగాలన్నప్పుడు కులదేవత పూజ చేస్తారు. ఇప్పుడు రాజ్య దేవత కింద ఇక్కడ ఈ రాజధానిలో ముఖ్యంగా ఉండే ఈ గుడిలో విజయవాడ విజయేశ్వర స్వామి ఇక్కడ ఉన్నారు కింద అర్జునుడు వచ్చిన ఊరు ఇక్కడ కనకదుర్గ అమ్మవారు మల్లేశ్వర స్వామి గుడిలో మంచి వైభవంగా అనేక సేవా పథకాలను ఇక్కడ చేస్తున్నారు. దీంతో పాటు మంచి వేద పాఠశాల నడిపిస్తున్నారు. అనేక ధర్మ కార్యాలు చేస్తున్నారు. వచ్చిన ప్రభుత్వ దర్శనాలు వచ్చిన భక్తులకి జలప్రసాదం ఇవన్నీ అందిస్తున్నారు. ఇలా అమ్మవారి యొక్క కటాక్షంతో స్వర్ణమయమైన మంచి వాక్కులు అమృత వాక్కులు అంటారు. అలా మంచి వాక్కు మంచి మనస్సు మంచి స్తోమత ఈ రాజ్యంలో ఉండే అందరికీ కలిగి పంటలు కానీ ఇంకా రోజుగారి ఉద్యోగాలు కానీ అన్ని సౌకర్యాలను కలిగి అమ్మవారి యొక్క ఆశీర్వచనం ఉంటే సర్వోపకారకరణాయ సదా ఆర్ద్ర చిత్త చల్లని చూపు చూడండి అంటారు. ఇక్కడ ఆంధ్రదేశంలో అంతా మంచిగా చూడండి అంటారు. అలా చూసినప్పుడు అమ్మవారి యొక్క మనస్సు అనేది ఎలా ఉంటుందంటే సర్వోపకారకరణాయ అందరికీ ఉపకారం చేయాలి, ఎల్లప్పుడూ ఉపకారం చేయాలి, అన్ని విధాల ఉపకారం చేయాలి. సర్వకాలం సర్వప్రకారేణ సర్వేషాం అని చెప్పి సర్వోపకారకరణాయ సదా ఆర్ద్రచిత్త ఎల్లప్పుడూ చల్లని చూపుతో ఈ మాతృ స్వభావంతో తల్లి యొక్క స్వభావంతో ఓర్పు అనేది నేర్పిస్తుంది తల్లి అనేది. దయా అనేది దాన్ని నేర్పిస్తుంది తల్లి అనేది. అలా కృపా కటాక్షంతో కనకదుర్గ అమ్మవారి యొక్క ఆశీస్సులను పొందడానికి ఈరోజు రేపు ఎల్లుండి కూడా ఎన్నిసార్లు పూజలు ఉంటాయి. మళ్ళా రేపు కృష్ణా స్నానం చేసి మళ్ళీ ఇక్కడికి వస్తాము. ఎల్లుండి ఇక్కడ కుంభాభిషేకంలో కలుసుకొని తర్వాత సాయంత్రం భారతీయ కార్యక్రమాలన్నీ ఉంటాయి. ఆ రోజు సాయంత్రం భారతీయ కార్యక్రమం. అది కాకుండా మన హిందూ సమాజంలో ప్రతి గ్రామంలో కూడా భక్తి ప్రచారము సదాచార ప్రవర్తిక అంటారు. తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక తాపత్రయాలని ఇక్కడ చెప్తారు. అలా జ్ఞాన వైరాగ్యం భక్తి జ్ఞాన వైరాగ్యం అని కోరుకుంటారు. అది ఏమి భక్తి అంటే ఏమి, జ్ఞానం అంటే ఏమి, వైరాగ్యం అంటే ఏమి, ఇవన్నీ ధర్మ ప్రచారం చేసి ఇంకా విస్తృతంగా మనం పని చేయాలి. మొత్తానికి గైడ్లైన్స్ అయితే బాగుంటుంది, తాపత్రయం ఉండకూడదు అంటారు. అందరికీ సంతోషం కలగడానికి ఆ రోజు సాయంత్రం కృష్ణ తీరంలో హారతి కార్యక్రమం కూడా ఆ రోజు ఉంటుంది. సమస్త ఫౌండేషన్ ద్వారా అందరూ భక్తులందరికీ కూడా ధర్మ ప్రచారం జరగాలని ప్రతి పల్లెటూరులో కూడా చిన్న చిన్న మంచి గుళ్ళని కట్టి ధూపదీప నివేద్యం జరగాలని దానికోసం ఒక కార్యక్రమం ఆ రోజు సాయంత్రం ఉంటుంది. ఇవన్నీ చూసుకొని ఇక్కడి నుంచి మేము పొదిలి అనే ఒక ఊరికి వెళ్తున్నాము. ఒంగోలు పక్కన ఉంటుందని అక్కడ సనాతన ధర్మ సేవా గ్రామం అని ఒక 30 ఎకరంలో ఒక మంచి గోశాల, మంచి సిబిఎస్ఈ స్కూలు, సంస్కృత భాషని మనం ప్రచారం చేయాలని చిన్నపిల్లలకి సంస్కృతం నేర్పించడం జరుగుతుంది అక్కడ. ఇంకా పర్యావరణ పరిరక్షణ కోసం మంచి చెట్లన్నీ పెట్టి దానికి ఒక సమయంలో ఇక్కడ కృష్ణా గోదావరి తీరం అనేక సంస్కృత పాఠశాలలు అన్నీ ఉండేవి.
ఇప్పుడు కొద్దిగా ఉన్నాయి. మళ్ళా ఈ దేశంలో ప్రతి గ్రామం